మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జనవరి 1న మహబాద్ మున్సిపాలిటీలో ప్రకటించిన ముసాయిదా పూర్తిగా తప్పుల తడకగా మరి ఉన్నది. ఈ యొక్క తప్పుల తడక సంబంధించిన తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ముందట ఆందోళన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క వార్డు అంటే మున్సిపాలిటీ సంబంధించిన నిర్దేశించిన వార్డు హద్దులకు సంబంధం లేనటువంటి వాళ్ళు దాదాపు ప్రతి వార్డులో మెజార్టీ వార్డుల లోపల 50% పైగా ఉండటం జరిగింది. వార్డు వాళ్ళు 50% ఉంటే వార్డుకు సంబంధం లేనటువంటి వాళ్ళు 50% పైగా ఉన్నది. అందుకు ఉదాహరణ 22, 23, 24, 25 అదేవిధంగా మరి ఏదైతే 19, 27, 17 ఇలాంటి 36 ఈ వార్డుల లోపల మేము సర్వే చేయడం జరిగింది. వాటిని ఆధారాలతో సహా చూపెట్టడం జరుగుతుంది. మొత్తం సంబంధం లేని వార్డులకు సంబంధం లేని అంటే ఒక వార్డు అభ్యర్థి ఊరంతా ఓట్లు అడిగే పద్ధతుల లోపల ఈ యొక్క తప్పుల తడపగా ఉన్నది. అది 500 ఓట్లు పైగా 400, 500 అట్లా ఓట్లు బయటి వార్డుల నుంచి వచ్చి ఒక వార్డులో చేర్చడం జరిగింది. ఒకటి. రెండవది ఏంటంటే వార్డు ఎలక్షన్ జరిగితే 1, 2 బూతులలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అందులో ఓటర్లుగా ఉంటారు. కానీ ఇవాళ 40 పైగా ఇలా 22వ వార్డులో మీరు చూడండి, ఇక్కడ 40 బూతుల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఇందులో చేర్చి ఇది 22వ వార్డు లిస్టుగా తయారు చేయడం జరిగింది. అట్లా ప్రతిదీ కూడా ఈ రకంగా తయారు చేసి పాత కొత్త బజారు అని తేడా లేకుండా వార్డు అనే సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగింది. కొన్ని వార్డులలో కొన్ని ఏరియాలలో ఒకటే ఇంటి మీద 40-50 ఓట్లు కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి పెట్టడం జరిగింది. ఇష్టారీతిగా అది వాళ్ళు పెట్టినటువంటి దాని మీద కనీసం బిఎల్ఓస్ కానీ లేదా వార్డు అధికారులు కానీ లేదా బిల్ కలెక్టర్లు కానీ లేకపోతే సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళు కనీసం క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా చేయడం జరిగింది. అసలు మాత్రం ఈ జాబితా మాత్రం కనీసం క్షేత్రస్థాయి లేకుండా ఇక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు చెప్పి ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ వార్డుదో ఆ వార్డు పర్ఫెక్ట్గా చేయొచ్చు. కానీ 100% చేయాల్సిన అవకాశం ఉన్నది. 50% మొత్తం కూడా శుద్ధ తప్పుగా చేసి మొత్తంగా దీన్ని ప్రక్షాళన చేసి కొత్త జాబితాను ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పక్షాన డిమాండ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.